వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిరీటం ఎవరికి? అనగనగా విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో రాజు కిరీటం జారి కింద పడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకు వెళ్ళిపోయాడు. నక్క తోడేలు కలిసి అటుగా వస్తూ కిరీటాన్ని చూశాయి. నేను ముందు చూశాను, ఇది నాకు చెందాలి అంది నక్క. కాదు కాదు, నేనే ముందు చూశాను, నాకే చెందాలి అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్ళాయి. వాటి సమస్య విన్న సింహం జంతువులన్నిటినీ సమావేశపరిచింది. విషయాన్ని వివరించింది. కిరీటం అడవిలో దొరికింది కాబట్టి ఈ అడవికి రాజైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నింటికి ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్ని ఇచ్చి గౌరవిస్తాను. అంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్ళిపోయాయి. వేట ముగించుకొని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఏది నా కిరీటం ఎక్కడ పడిపోయిందో? ఎక్కడ కనిపించకపోవటంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఏడాది కాలం పూర్తయింది. సింహం జంతువులన్నిటినీ సమావేశపరిచింది. మహారాజా, నేను కోత చేష్టలు ఆకతాయి పనులు మానుకున్నాను, మంచిగా ఉంటున్నాను అంది కోతి. మాంసాహారం మానుకుని చిన్న జంతువులను దయతో చూస్తున్నాను అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటని చెప్పాయి. పురతగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను. ఆనందాన్ని పంచాను కదేటి అంది గుర్రం. నేను కొన్నిటికి చెట్లెక్కడం నేర్పాను అంది చిరుత. పిల్ల జంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను అన్నది పెద్ద పులి. ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం నువ్వు ఏమి చేశావో చెప్పు అని అడిగింది. అలా అడగకుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక ముడితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడికి వేటకు రావటం మంచిది కాదని అరిష్టమని చెప్పి భయపెట్టి మా వైపు రానివ్వకుండా చెయ్యండి అని కోరారు. దానికి అమ్ముని ఈ అడవికే కాదు ఏ అడవికి వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముడి వెళ్ళి రాజుకు ఏం చెప్పాడో కానీ ఆ రోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. ఆయన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. ఎండుగా చెట్లు ఉంటే అనేక లాభాలు. అందుకే వందల సంఖ్యలో మొక్కలను నాటి పెంచుతున్నాను అని చెప్పింది ఎలుగుబంటి. ఇతరుల మేలు కోరటం, మొక్కలను పెంచటాన్ని మించిన మంచి పనులే ఉన్నాయి. ఈ కిరీటం నీకే అని ప్రశంసించింది సింహం. మృగరాజా, బహుమతి కోసం నేను ఈ పనులు మొదలెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. ఈ ప్రశంసలు అందుకున్నాను, అది చాలు నాకు అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా 10 మందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.